ఇంకో విషయం, ఈ సౌజన్య తల్లిదండ్రులు లేరా? ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మా అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ మమ్మల్ని చూసింది, సో నాకు అన్నలు ఉన్నారు అని చెప్పేసి. ఆ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఆ పిల్లని ఎందుకు ఇట్లా చెడగొట్టిరు నాకు అర్థం కావట్లే. అంటే ఒకసారి ఆ పిల్ల ఇట్లాంటి వీడియోలు చేస్తుంటే వార్నింగ్ కానీ కొట్టడం కానీ ఏదైనా చేయాలి కదా. సో అదొకటి. ఈ టామ్ గాడు ఉన్నాడు, వాడిప్పుడు వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ అమ్మాయితో వీడియోలు చేసిండు, అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నాడు. వీడు ఏమని, ఒక వీడియో చూసినా నేను వీడిది, ఏమని అంటే మీ ఎక్స్ వేరే వాడిని పెళ్లి చేసుకుందంటే నేను పెళ్ళి ఒకటే చేసుకోలేదురా అన్నీ చేసినా అని చెప్పి, ఆయన మూతి మీద మీసమే లేదు ఏం లేదు, ఆయన మొహం చూస్తే నవ్వొస్తుంది, కామెడీ ఫేస్. వాడు అట్లాంటి వీడియోలు చేస్తూ ఉంటాడు. అంటే ఈ సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? ఈ సమాజంలో ఇట్లాంటివి వీడియోలు వచ్చినప్పుడు ఈ సమాజం ఎందుకు మాట్లాడట్లే? నేను నిజంగా చెప్తున్నా, నేను జనాలకి సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేసినప్పుడు అసలు వీడియోలే చూడట్లే ఈ సమాజం. అంటే ఈ సొసైటీలో ఉన్న జనాలకి ఎవడింట్లో ఏం జరుగుతుంది, ఎవడి పిల్లం ఎవరితో లేచిపోయింది, వాళ్ళ ఇంట్లో ఎవరిని చంపిరు, వీళ్ళ ఇంట్లో ఎవరిని చంపిరు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతాయి. సో ఇది అంటే ఎవరిని ఎట్లా ఎవడు చంపిండు, వాడిని చంపితే నేను చూడాలని ఉంది, వాళ్ళు కొట్లాడుకుంటే నేను చూడాలని ఉంది. ఈ కామెడీ అంటే ఈ వల్గారిటీ కంటెంట్ ఉంటుంది చూడండి కొంచెం. సో అట్లాంటి కంటెంట్కి ఈ పబ్లిక్ మొత్తం అలవాటు పడ్డారు. అంటే నేను కొంతమందిని అంటున్నాను, అందరినీ అనట్లే. సో మంచి మంచి వీడియోస్ అంటే సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేసినప్పుడు అసలు చూడట్లే. అంటే ఇట్లాంటి వాళ్ళవి ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కావట్లే. సో ఈ పిల్లలని ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆ పిల్లల గురించి మాట్లాడట్లే, ఈ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ. ఇప్పుడు తెలంగాణలో మాత్రం పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, బట్ అక్కడ ఏపీ పోలీసులు ఎందుకు మాట్లాడట్లే? అంటే ఇట్లాంటి కంటెంట్లు చేసినప్పుడు ఎంతమంది పిల్లలు చెడిపోతారు. సో ఎంతమంది ఈ పిల్లల్ని చూసి మేము కూడా బయటికి వెళ్ళి మేము ఇట్లా చెయ్యొచ్చా, సో మేము కూడా హాస్టల్లో ఉండొచ్చా, మేము కూడా లవ్ చేసుకోవచ్చా, ఇట్లా గుడిలో పెళ్లి చేసుకోవచ్చా, సో ఇట్లా ఆలోచించరా? అంటే వాళ్ళది అప్పుడప్పుడే ఎదిగే మెదడు, మైండ్. అంటే ఇట్లాంటివి ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ అవే నేర్చుకుంటారు. మంచి ఏది చెడు ఏంది అనేది ఈ చిన్నపిల్లలకి మైనర్లకి ఎవరికి తెలియదు. సో ఒకటి చేసిందంటే మేము కూడా అది చేయాల్సిందని చెప్పేసి అనుకుంటారు పిల్లలు. సో అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం.